రాజకీయాలు ఇప్పుడు రోడ్లపై కాదు, సీసీ కెమెరాల చుట్టూ తిరుగుతున్నాయి. నగరాన్ని సేఫ్ సిటీగా మార్చాలన్న ప్రయత్నమా లేదా అభివృద్ధి పేరుతో వసూళ్ల రాజకీయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి సేఫ్ కడప నినాదంతో ముందుకు వెళ్తుంటే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా ఈ కార్యక్రమాన్ని పైసా వసూల్ ప్రోగ్రామ్ అని ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంలో పోలీసుల పాత్రేంటి? డాక్టర్లపై ఒత్తిళ్ల వెనుక నిజమేంటి? కడపలో నడుస్తున్న సీసీ కెమెరాల రాజకీయం వెనుక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. కడప రాజకీయాల్లో కొత్త దుమారం చెలరేగింది. నగర అభివృద్ధి ముసుగులో విరాళాల వేట జరుగుతోందా లేదా అధికార బలంతో వసూళ్ల పర్వమా అన్న ప్రశ్నలు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కడపలోని ప్రైవేట్ డాక్టర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు నిర్వహించిన భేటీ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఒక్కొక్కరు ₹1,00,000 విరాళం ఇవ్వాలని కోరారన్న ప్రచారం విపక్షాలకు ఆయుధంగా మారింది. ఇదే అంశంపై కూటమి నేతలపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాక అలా ప్రైవేటు వ్యక్తులపై భారం వేస్తున్నారా, లేక ఇది నిజంగానే ప్రజా భాగస్వామ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం కడప రాజకీయాలను ఇప్పుడు నిఘా నేత్రాలు చుట్టూ తిరుగుతున్నాయి. కడప నగరాన్ని సేఫ్ సిటీగా మార్చాలనే ప్రయత్నం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువైంది. ఒకవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి సేఫ్ కడప నినాదంతో ముందుకు వెళుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా మాత్రం దీన్ని పైసా వసూలు కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. ఇది పక్కాగా అధికార దుర్వినియోగమే అని ఆయన ఆరోపిస్తున్నారు. నగర అభివృద్ధి పేరుతో డాక్టర్లపై ఒత్తిడి తేవడం ఏమాత్రం సమంజసం కాదని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార పక్షం మాత్రం ఇది స్వచ్ఛందంగా సాగుతున్న ప్రక్రియ అని సమర్థించుకుంటోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్త పెరిగి రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకున్నాయి. ఈ వివాదం సోషల్ మీడియాకు పాకింది. మాజీ ఎమ్మెల్యే అంజద్ అనుచరులు ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై పోస్టులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. వాటికి ప్రతిగా అంజద్ బాషా అనుచరుల అరెస్టులు కూడా జరిగాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వార్ కారణంగా కడపలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంజద్ బాషా రాజకీయ ఉనికి కోసం ఆరాట పడుతుంటే జిల్లా కేంద్రంపై పట్టు కోల్పోకూడదని మాధవిరెడ్డి వర్గం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. దీంతో కడపలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇక పోలీస్ శాఖలో గంటల వ్యవధిలో జరిగిన హై డ్రామా అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. అంజద్ బాషాపై కేసు నమోదు చేసిన సీఐ బదిలీ కావడం, మళ్లీ గంటల్లోనే తిరిగి రావడం కడప చరిత్రలోని అరుదైన ఘటన. ఈ పరిణామాలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కడపలో ఇక సీసీ కెమెరాల లెక్కలు చూస్తే కళ్లకు షాక్ తగలాల్సిందే. నగరంలో సుమారు 5,000కు పైగా కెమెరాలు ఉండగా అందులో సగానికి పైగా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వం వీటి నిర్వహణను గాలి కొదిలేసిందన్న విమర్శలు ఒకవైపు, ఇప్పుడు కొత్త కెమెరాల కోసం ప్రైవేటు డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు మరోవైపు కడపను కుదిపేస్తున్నాయి. నిఘా నేత్రాలు భద్రత కోసం కాదు, రాజకీయ రచ్చకు వేదికగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక నిన్నటి వరకు వసూళ్ల పర్వమన్న విమర్శలు ఇప్పుడు క్రెడిట్ వార్గా మారాయి. ఒకవైపు అధికార పక్షం ఒత్తిడి, మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణల మధ్య కడప పోలీసు యంత్రాంగం ఇప్పుడు ఇరకాటంలో పడింది. నగరంలో గతంలోనే వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే కెమెరాలకు నిధులు తామే తెచ్చామని చెప్పుకోవడానికి ఇరుపక్షాలు పోటీ పడుతున్నాయి. నగరంలో ఉన్న సుమారు 5,000 కెమెరాల్లో సగానికి పైగా పనిచేయడం లేదు. పాత కెమెరాల నిర్వహణను గాలి కొదిలేసి కొత్త వాటి కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి వసూళ్లు చేయడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న హడావుడి మాత్రమేనని అంజద్ బాషా ఆరోపిస్తున్నారు.
మొత్తానికి కడపలో సీసీ కెమెరాల ఏర్పాటు భద్రత కంటే రాజకీయ రంగు ఎక్కువగా పులుముకుంది. అంజాద్ బాషా ఆరోపిస్తున్నట్లుగా ఇది వసూళ్ల పర్వమా లేక మాధవిరెడ్డి చెబుతున్నట్లుగా అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమా? నిఘా నేత్రాల సాక్షిగా సాగుతున్న ఈ రాజకీయ రచ్చ ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రజా భద్రత ముఖ్యమా లేదా రాజకీయ ఉనికే ప్రధానమా అన్నదే ఇప్పుడు కడప ముందున్న అసలు ప్రశ్న.